రైతు మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. రెడీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం మిల్లెట్స్ క్రాప్ గురించి మాట్లాడుకుందాం. సహజంగా మిల్లెట్స్ అంటే మనకి ఎక్కువగా మంచి అధిక రకమైన పోషకాలు ఎక్కువ ఉంటాయి. పోషకాలతో కూడినటువంటి పంట. దీనికి మనం తక్కువ నీటితో తక్కువగా యాజమాన్య పద్ధతులతో ఎక్కువ దిగుబడులు మనం సాధించడానికి ఆస్కారం ఉంది. ఈ రాయలసీమ ప్రాంతాలు కాకుండా మెట్ట ప్రాంతాలు ఎక్కడైనా సరే ఈ మిల్లెట్స్ ని సాగు చేసుకోవచ్చు. సహజంగా ఈ రోజు మనము ఇక మిల్లెట్స్ లో ఏంటంటే ఏ డ్రిప్ ఇరిగేషన్ వాడచ్చు, ఏ ఇరిగేషన్ టూల్స్ వాడితే ఎక్కువ మనం వచ్చేయచ్చు అని చెప్పేసి నేర్చుకోవచ్చు. సో దాని గురించి మనం దీంట్లో భాగంగా ఏంటంటే సజ్జ పంట. ముఖ్యంగా ఈ సజ్జ అనేది ఏంటంటే ఎక్కువ ఎదుగుతుంది కాబట్టి దానికి మనము స్ప్రింక్లర్ ఇరిగేషన్ కనుక వాడినట్లయితే, ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రిఫర్ చేసినట్లయితే ఎక్కువగా మనకి తుంపర్ల సేద్యం పడతా ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈ యొక్క సజ్జ పంటను మనం ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మనకి ఏంటంటే మినీ స్ప్రింక్లర్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ స్ప్రింక్లర్స్ లోనే మినీ స్ప్రింక్లర్స్ ఉన్నాయి. సో రెడీ ప్లస్ యొక్క మినీ స్ప్రింక్లర్ వాడి మన యొక్క సజ్జ పంటను పండించినట్లయితే ఎక్కువ మోతాదులో మనకి లాభాలు అనేది ఆర్జించవచ్చు. అలాగే దీంతో పాటు రాగులు, ఈ యొక్క రాగి పంట అనేది డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ లో మనం వాడినట్లయితే, ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మనం రెడీ ప్లస్ డ్రిప్ వాడినట్లయితే మనం ఎక్కువ దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క రాగులకి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వాడినట్లయితే భూమిలో వాటర్ లెవెల్ అనేది ఈ యొక్క తక్కువ నీటితో ఎక్కువ పండే పంట కాబట్టి ఇది మనకి డ్రిప్ పద్ధతి ఇచ్చినట్టు వల్ల మనం ఎక్కువ లాభాలని ఆశించవచ్చు. తర్వాత జొన్నలు, ఈ యొక్క జొన్న పంట అనేది ప్రధానంగా మెట్ట ప్రాంతాలు అన్ని ఏరియాలో కూడా ఇది పండుతూ ఉంటుంది. సో ఇది అన్ని బాగా చలికాలంలో ఎక్కువగా పండుతుంది. అన్ని ప్రాంతాలు కూడా ఇది అనుకూలమైన పంట. దీనికి మనము రెయిన్ పైప్ సిస్టమ్, ఈ యొక్క రెయిన్ పైప్ సిస్టమ్ కనుక వాడినట్లయితే మనకి ఎక్కువగా రెయిన్ పైప్ అంటే దాదాపు 6 అడుగులకి లేదా 3 అడుగులకు ఒక పైప్ సెట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క జొన్న అనేది ఎక్కువగా మనకి లాభాలు ఆశించడానికి ఆస్కారం ఉంది. అలాగే జొన్నలో అలాగే కొర్రలు, ఈ యొక్క కొర్ర పంటలో మనము డ్రిప్ ఇరిగేషన్ వాడుకోవచ్చు. ఈ కొర్ర అనేది ఏంటంటే అధిక రకమైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఈ యొక్క కొర్ర కూడా ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ మన పద్ధతి వాడినట్లయితే రెడీ ప్లస్ డ్రిప్ వాడితే వల్ల మనం ఎక్కువ దిగుబడులు ఆస్కారం ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ సాములు, ఈ యొక్క సాములు వచ్చేసి ఏంటంటే లేప్లాట్ చూపుతుంది అనమాట. ఈ యొక్క సిస్టమ్ ఇది కూడా ఒక విధంగా తక్కువ మంది వాడుతూ ఉన్నారు రైతులు. దీనికి మనము ఈ పంటకి ఈ ఇరిగేషన్ కనుక వాడినట్లయితే మీరు ఎక్కువ లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులందరూ కూడా ఈ రోజే మీ యొక్క రెడీ ప్లస్ డ్రిప్ ని ఆర్డర్ చేసుకోండి, బుక్ చేసుకోండి. మీ యొక్క పంటను దిగుబడి పెంచడానికి మరింత తోడ్పడుతుంది. సో నమస్తే, ధన్యవాదములు.